8 వసంతాలు ఈ మూవీని మైత్రి మూవీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. మెయిన్ ఈ మూవీకి నేను వెళ్ళటానికి ముఖ్య కారణం ఎవరంటే డైరెక్టర్. ఈ మూవీకి అంత హైప్ లేదు, మన అందరికీ తెలిసిందే. ఏ కంటెంట్ సరే క్లిక్ అవ్వలేదు. ఏదో ఒక డైలాగ్ ఒకటి క్లిక్ అయింది, అది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ఇది ఏ మూవీ అని అనుకున్నా. అయితే ఈ డైరెక్టర్ స్పీచ్ వింటే మనకి ఈ డైరెక్టర్ ఇంకేదో పెద్ద గొప్ప సినిమా తీశాడు అనే వేలో మనం ఫీల్ అయిపోతాం. నేనైతే అదే ఫీల్ అయిపోయా. అసలు ఎవరు ఈ డైరెక్టర్ ఏం మూవీస్ తీసాడని. ఈ డైరెక్టర్ ఒక మూవీ తీశాడు, అది అంతగా గుర్తింపు కూడా రాలేదు. షార్ట్ ఫిలిం ఒకటి తీశాడు, పర్లేదు బాగానే ఉంటాయి. అప్పట్లో అవి బాగా క్లిక్ అయ్యాయి. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, నిజంగా డైరెక్టర్ చెప్పినట్టు ఈ మూవీ ఉందా లేదా అనేది మొత్తం ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. కేవలం ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ కోసం ఇంకా మీరు ఫాస్ట్గా చూడొచ్చు. ఇంకా మూవీ స్టోరీ లైన్కి వచ్చేస్తే ఒక హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్కి కొన్ని ఆపదలు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి తను ఎలా ఓవర్కమ్ చేసింది, ఎలా బయటపడింది అనేది మూవీ స్టోరీ లైన్. దానికి తోడు ఒక లవ్ స్టోరీ, ఎమోషన్స్ ఇవన్నీ డైరెక్టర్ గారు రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో మనం అంత బాగా అట్రాక్ట్ అవ్వలేము, కానీ కొన్ని ఫ్యూ సీన్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారని చెప్పొచ్చు డైరెక్టర్. నాకైతే డైరెక్టర్ ఇంపాక్ట్ చాలా అనిపించేసింది మూవీ చూసినంతసేపు. అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయా, ఈ డైరెక్టర్ ఇంత బాగా చెప్తున్నాడంటే చాలా మంచి మూవీ తీసి ఉంటాడని. నాకైతే అంతకేం అనిపించలేదు. ఒక లవ్ స్టోరీతో ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ తీసి తను అసలు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిద్ది ఏంటి అవన్నీ ఈ మూవీలో చూపిపోయాడు. దానికి తోడు మన డైరెక్టర్ చెప్తున్నాడు కదా, ఒక మంచి పద్యం లాంటిది, అలాంటి మూవీస్ అలాంటివి తీయాలనుకుంటున్నా. ఇలాంటి ఫ్యాక్షన్ మూవీస్ ఇవి కూడా తీయగలుగుతా, కలం పక్కన పెట్టి కత్తి కూడా పట్టగలిగితే మంచి సీన్స్ తీయగలుగుతా అని డైరెక్టర్ చెప్పాడు. ఆ గట్స్ ఇవన్నీ చూసి ఏదో పెద్ద తోపు మూవీ అనుకున్నాను. నేను మాత్రం అంతేం లేదు మూవీలో. డైరెక్టర్కి లెక్చరర్స్ ఇవ్వటం మాత్రం బాగా ఇష్టం అనిపించింది ఈ మూవీ చూసినంతసేపు. ఆ డైలాగులు అవన్నీ, కొన్ని డైలాగులు కొద్దిగా సేపు అయితే బాగా అట్రాక్ట్ చేయగలిగాయి, కానీ మరీ ఓవర్ ది టాప్ ఉంటాయి కొన్ని డైలాగులు. అసలు ఎందుకు చెప్తున్నారో తెలీదు. ఏదో నాకు కవిత్వం వచ్చు, ఒక డైలాగ్ రాద్దాం మంచి ప్రాస్తో, ఒక ఎమోషనల్ టచింగ్ అని డైరెక్టర్ రాసినట్టు అనిపించేసింది. మెయిన్గా మనకి లవ్ స్టోరీస్ అంతగా ఎక్కువ కాబట్టి ఈ మూవీ కూడా నాకు ఎక్కలేదు. ఏదో వన్ టైం చూడొచ్చు అనుకునే వాళ్ళు కూడా వెళ్ళి చూడండి. కాకపోతే డైలాగ్ రైటింగ్ మాత్రం బాగుంది మన డైరెక్టర్ దగ్గర. ఆ డైలాగ్ రైటింగ్కి ఇక్కడ సీన్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదు. ఆ వర్కౌట్ అయ్యేటట్టు చేసుకుంటే మూవీ బాగుండేది, మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. కానీ నాకు అదే అనిపించింది, డైలాగులు ఏమో ఓవర్ ది టాప్ ఉన్నాయి, కానీ మూవీ చూస్తే అంత డెప్త్, అంత ఎమోషన్ కూడా మనం ఫీల్ అవ్వలేము. 2-3 చోట్ల మనం ఎమోషన్ ఫీల్ అయినా సరే, ఆ ఎమోషన్ ఫీల్ అయ్యేలోపు మనకి ఆ ట్రాక్ అనేది మనం మిస్ అయిపోయి మళ్ళీ వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతాం. డైరెక్టర్ అయితే అంత పెద్ద మూవీ తీశాడు అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఏదో పర్లేదు, మంచి అటెంప్ట్ చేశారు. అంటే ప్రజెంట్ టైంలో ఇలాంటి మూవీ రాలేదు. ఈ మూవీ డైరెక్టర్ ఇలాంటి స్టోరీ తీయడానికి మైత్రి మూవీ మేకర్స్కి కూడా మంచి గట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే కెమెరామెన్ వర్క్. ప్రతి ఫ్రేము ఏదైనా సరే మంచి కలర్ఫుల్గా చూపెట్టాడు. రీసెంట్ టైమ్స్లో ఇంత కలర్ఫుల్గా చూసిన వర్క్ అయితే నేను ఏది చూడలేదు. దాని తర్వాత నాకు మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎమ్స్ అవి కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయ్యాయి అనిపించింది. ఇది ఓవరాల్గా నా రివ్యూ. మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో ఒకటి కింద కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.